ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మీద సమీక్షించిన సీఎం చంద్రబాబు పాఠశాలల్లో తిరిగి విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక పాఠశాలల్లో డ్రాప్ అవుట్ సంఖ్యను జీరోకు తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే విద్యార్థులకు కిట్ల పంపిణీలో కూడా 2-3 నెలలు ఆలస్యమవుతోందన్న చంద్రబాబు సకాలంలో పంపిణీ చేయాలని సంబంధిత ఏజెన్సీని పక్కన పెట్టాలని ఆదేశించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. ఇక ఏపీ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అనేలాగా విధి విధానాలు రూపొందించారు గత ప్రభుత్వం వారు. చంద్రబాబు అధికారులకు కూడా ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు అందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని, అంతకంటే తక్కువ వయసు ఉంటే అంగన్వాడీలో చేరేలాగా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలు లేవన్న చంద్రబాబు ఒత్తిడి లేని విద్యను వారికి అందించాలని, అందుకోసం మళ్లీ విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలు పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్నికల సమయంలో 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారన్న చంద్రబాబు వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా 5-10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. వర్చువల్ వర్కింగ్ పాలసీ రూపకల్పన కోసం త్వరలోనే వర్క్షాప్ పెడదామని చంద్రబాబు చెప్పారు. ఏపీకి వర్చువల్ వర్కింగ్ హబ్గా మార్చడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే గ్రామ సచివాలయాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వివరాలు సేకరించి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారనే సమాచారం సేకరించాలని సూచించారు. మరోవైపు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ను యూపీఐ మాదిరిగా తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అలా చేస్తే ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఒకే వేదిక పైన ఉంటారని చెప్పారు. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు, చేతి వృత్తుల వారికి తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకునే ఛాన్స్ ఉంటుందని చంద్రబాబు తెలియజేశారు.